హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి కలర్ రైస్, నాటుకోడి కర్రీ, పెరుగు చట్నీ. ఇదేమో ఆనియన్స్ ఒకటి వేసాం, కొత్తిమీర లేదని వేయలేదు. ఇది వచ్చేసి నాటుకోడి ఫ్రై అనమాట, అంటే ఉప్పు పసుపు వేసి ఉంచుతాం కదా అది. ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇదేమో గోంగూర పచ్చడి, అది వచ్చేసి వడలు చూపించలేదా మీకు, చూపిస్తానండి. నాటుకోడి కర్రీ బాగుందా ఒకసారి కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పెసర గారెలు అనమాట, అవి వడలు. మనం పెసర పైన పొట్టు తీయకుండా చేసాం కాబట్టి కలర్ అలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కలర్ రైస్. ఫస్ట్ నాటుకోడి కర్రీతో మనం ఒకసారి వడలు తిన్నాము. నాటుకోడి చిల్లుగారె అంటారు కదా, అలా అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా కలర్ రైస్ తిన్నాము. మటన్ కర్రీ నాకు అంతగా ఏమి ఇష్టం లేదు కాబట్టి కొంచెమే వేసుకున్నాను. కలర్ రైస్, పెరుగు చట్నీ, గోంగూర, మటన్ కర్రీ కలుపుకుంటున్నాను. ఎండల కాలం తగ్గిపోయినాయి, ఇంక ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి, చూడాలి ఎవరు గెలుస్తారో. మీరెవరికి ఓటు వేశారో చెప్పకూడదు అంటారు కదా, మీరు చెప్పండి ఎవరు ఓటు వేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు చెప్తే నేను కూడా నా ఓటు నేను చెప్తాను ఎవరికి వేసినది. మటన్ ముక్క అయితే బాగా సాఫ్ట్గా ఉడికిందండి. ఒకసారి పెట్టుకొని తిన్నాము, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఈరోజు అన్ని కర్రీలు అన్నీ చాలా బాగున్నాయి. లంచ్ సూపర్గా ఉంది, బాగా తినాలి. ఇంకా పొద్దున స్టార్ట్ చేసాము, ఇప్పుడు అయిపోయిందండి.